నమస్కారం ప్రజలారా. ఒక అతను కామెంట్ చేసినాడు, సుభానివాస్ అని, వైసీపీకి ఓటు వేచ్చే అని. అంటే ఇక్కడ వచ్చిన కామెంట్లు ఉన్నాయి. ఈ కామెంట్లో మనోళ్ళు ఏది బాగుండదో ఒకసారి చూశారు. దానివల్ల దీన్ని మా పార్టీకి డ్యామేజ్ జరిగేట్టుగా ఉండదు కాబట్టి నేనైతే చెప్తున్నా. ఈ సుభానివాస్ అనే అతను పెట్టిన కామెంట్ ఏంటంటే, వైసీపీకి ఓటు వేస్తే ఏమవుతుంది? వచ్చే 2019లో వేసారో ఇప్పుడు మళ్ళీ వేస్తారో ఏమవుతుందయ్యా? మాకు డెవలప్మెంట్ అక్కర్లేదని ఒప్పుకున్నట్టే. డెవలప్మెంట్ డెవలప్మెంట్ కాల? రాష్ట్రంలో ఏ విధంగా గంజాయి ఉండదు, ఏ విధంగా అక్రమాలకు అవినీతికి అడ్డాగా మార్చినాం కదా. 25,000 కిలోలు డ్రగ్స్ తాగటం అది అభివృద్ధి కాదా? 3 రాజధానులు కట్టడం అభివృద్ధి కాదా? నీకు అభివృద్ధి అది డెవలప్మెంట్ లేనిది? డెవలప్మెంట్ ఉండదు కదా. మా రాష్ట్రానికి రాజధాని అనేది అవసరం లేదని ఒప్పుకున్నట్టే. అవును, రాజధాని ఏం కూడు పెడతాదా అని మా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అని అన్నాడియా? మీకే చెప్తున్నా, సుభానివాస్ మీకే. మా శాసనసభ్యులే రాజధాని ఏం కూడు పెడతాదా అన్నాడు. మరి రాజధాని ఏం కూడు పెడతాదా చెప్పు? పెట్టదు. మా ఆస్తులు మీ దగ్గర తాకట్టు పెట్టుకోమని ఒప్పుకున్నట్టే. ఆల్రెడీ తాకట్టు పెట్టాం కదా, సచివాలయమే తాకట్టు పెట్టాము, సచివాలయమే తాకట్టు పెట్టేశాం కదా, ఇంకేమవుతుంది? ఏమి కాదు. పోలవరం కట్టనవసరం లేదని ఒప్పుకున్నట్టే. 2024లో మేము గెలిచిన తర్వాత పోలవరాన్ని ఖచ్చితంగా మేమైతే పూర్తి చేస్తాము. నమ్మండి. నేను ఒక వైసీపీ కరుడు కట్టినటువంటి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా చెప్తున్నా. పోలవరం ఈసారి మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా అయితే మేము పోలవరాన్ని పూర్తి చేస్తాం. మీరందరూ కూడా వీడియో చూసేవాళ్ళు మీ అమూల్యమైనటువంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదే విధంగా ఉన్నట్టయితే మేము ఖచ్చితంగా ఈ కామెంట్లు తీసుకొని మేము మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తానని తెలియజేసుకుంటా ఉండా. కంపెనీలు అవసరం లేదని ఒప్పుకున్నట్టే. కంపెనీలు ఏం కంపెనీలు కావాలా? చేప మార్కెట్లు, మటన్ మార్ట్లు, చికెన్ మార్ట్లు ఏం కావాలి? అంతకాడికి అవి కంపెనీలు కాదు. ఆడు కూర్చొని చికెన్ మటన్ కొట్టుకొని అమ్ముకుంటే లెక్కరాదా? ఎవడికి కావాలయా కంపెనీలు? ఎవడు అడుగుతాడు కంపెనీలు? మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా పర్లేదు అని ఒప్పుకున్నట్టే. అంటే 2,50,000 ఉద్యోగాలు ఇచ్చినాము వాలంటీర్లు అంటే మా పార్టీ కార్యకర్తలే. మా పార్టీ కార్యకర్తలకే నేను ఇవ్వటం అయితే జరిగింది. మేము ఇంక వేరే వాళ్ళకైతే ఇవ్వలేదు కదా. ఈసారి 2024లో మా గుడ్డు ఖచ్చితంగా పగిలి గుడ్డు పొదుగుతుంది. గుడ్డు పొదిగి పిల్ల బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు కంపెనీలు అయితే వచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయి. కడప స్టీల్ ప్లాంట్ అవసరం లేదని ఒప్పుకున్నట్లే. ఎందుకు కావాలి కడప స్టీల్ ప్లాంటు? ఏం అవసరము? మేము 2019లో మేము ఎన్నికల్లో మేము ముఖ్యమంత్రి, మా ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి కావాలని లక్షలు చెప్పినాం హామీలు. అయితే వాటిలో ఏం పెరిగి కట్టగట్టింది లేదు. లేకపోయినప్పటికీ మేము 2024లో ఖచ్చితంగా గెలుస్తామని అయితే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండా. ప్రత్యేక హోదా అనేది ఒక ముగిసిన అధ్యాయం అని ఒప్పుకున్నట్టే. ప్రత్యేక హోదా అంటే మేము అధికారంలోకి వచ్చే ముందు మెడలు వంచి ప్రత్యేక హోదా తెచ్చాము అని అయితే చెప్పడం అయితే జరిగింది. మా మెడలు ఉంచుతాను అడిగిపోతే, ఎందుకంటే మా మీద ఉండేటువంటి కేసులు, ఈ సిబిసిఐడి కేసులు, ఈడీ కేసులు, ఇదే విధంగా తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని మా అన్న సంపాదించినటువంటి కేసులు అన్నీ ఉన్నాయి. మేము అడగలేము. మాకేం అవసరము ప్రత్యేక హోదా? కేంద్రం నుంచి మాకు ₹1 రాకపోయినా పర్వాలేదు, మేము ఊడిగం చేస్తామని ఒప్పుకున్నట్టే. అంటే ఇప్పుడు చేస్తాను ఊడిగం కాదు, ఇప్పుడు చేస్తుంది ఊడిగమే కదా సార్. ఇప్పుడు చేస్తుంది కూడా ఊడిగం చేపట్టే కదా ఈ విధంగా ఉన్నది పరిస్థితి. సిపిఎస్ అవసరమే లేదు, మీరు ఎంత ఇస్తే అంతా అదే మాకు 10,000 అని ఒప్పుకున్నట్టే. సిపిఎస్లా బొక్కల ఇచ్చిన కాడికే ప్రసాదం, దొరికిన కాడికే ప్రసాదం తీసుకొని నోట్లు వేసుకొని పోవాలా? నాకు ఇంత కావాలని నువ్వు డిమాండ్గానే చేస్తే అది కుదరదని తెలియజేస్తున్నా. పిఆర్సీలు, ఆర్ఆర్లు అవసరం లేదు, మీకు బుద్ధి ఉన్నప్పుడు ఇవ్వండి అని ఒప్పుకున్నట్టే. రోడ్లు అనేవి మాకు అక్కర్లేదు, మాకు ఇలానే బాగున్నాయని ఒప్పుకున్నట్లే. రైల్వే జోన్ అవసరం లేదని ఒప్పుకున్నట్టే. అంటే రోడ్ల విషయానికి వస్తే రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు రోడ్లు ఎక్కడైనా ప్రపంచంలో ఉన్నాయా? అది గుంతలు కానీ, లేకంటే మామూలుగా రోడ్లు కానీ, గ్రావెల్ రోడ్లు కానీ, ఏదైనా సరే ఉన్నాయా లేవా అనేది కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. రైల్వే జోన్ అవసరం లేదు, ఎవడికి కావాలా? మా రాష్ట్రాన్ని పులివెందుల రౌడీలకు రాసిస్తామని ఒప్పుకున్నట్టే. ఎవడురా స్వామి ఈయన భలే పెట్టాడు కామెంటా? కాదు, మా రాష్ట్రాన్ని పులివెందుల రౌడీలకు రాసిస్తామని ఒప్పుకున్నట్టే అంట. రాసి ఇచ్చినారు కదా 5 ఏళ్ళు, ఇంకో 30 ఏళ్ళు, 25 సంవత్సరాలు మా అన్న అధికారంలో అయితే ఉంటాడు.
మాకు మంచి మద్యం వద్దు, ఇలా బూమ్ బూమ్ లాంటి కల్తీ మద్యాలే కావాలని ఒప్పుకున్నట్టే. మరి బూమ్ బూమ్ అయింది, ఇంకొకటి ఏంది, ఏదైతే ఏంది, ఏమి కాదు. మేము ఇచ్చింది తాగండి, ఇది రేట్ ఎంత, అదెంత, ఇదంతా అని అడిగే హక్కు కూడా మీకు లేదని మరొకసారి తెలియజేస్తా ఉండా. మేము స్వేచ్ఛగా మాకు కావాల్సింది అడగటం, మీ కింద బానిసలా బతుకుతున్నాం అని ఒప్పుకున్నట్టే. రాష్ట్రంలో మీకు నచ్చినవి తాకట్టు పెట్టుకోండి అని ఒప్పుకున్నట్టే. కావాల్సిన అప్పులు చేసుకోమని ఒప్పుకున్నట్లే. ప్రజా సమస్యల మీద కాకుండా ప్రశ్నించే వారిని అరెస్ట్ చేసుకోమని ఒప్పుకున్నట్లే. ఇసుక దందా చేసుకోమని ఒప్పుకున్నట్లే. డిఎస్సి మాకు అవసరం లేదని ఒప్పుకున్నట్లే. మా బతుక్కి 5,000 వాలంటీర్ జాబ్ చాలా ఎక్కువ అని ఒప్పుకున్నట్టు. ఇది కరెక్ట్గా పెట్టినాం అంటే మీ బతకలకి 5,000 చాలరా, వాలంటీర్ ఉద్యోగం ఇచ్చినా 2,50,000 అని ఒప్పుకున్నట్టే కదా. ఒప్పుకున్నారు కదా. ఒప్పుకొని పని చేస్తున్నారు కదా గురు. ఇంక మళ్ళా ఏంది పంచాయతీ. మిగతా నీటి ప్రాజెక్టులు కట్టకపోయినా పర్వాలేదని ఒప్పుకున్నట్లే. ఆలోచించు ఆంధ్రుడా, రాష్ట్రానికి జరిగే అన్యాయాలకు సహకరించు. ఇప్పుడు ఏం అన్యాయం సహకరించినారయ్యా? ఏం అన్యాయం చేశాడు? తండ్రి లేని బిడ్డ ఏదో ₹1 డబ్బు సంపాదించుకుంటున్నాడు, దానికే ఇట్లంటావా? చూడు వీడిడ అనగటం, మాటలు మాట్లాడుతూ ఉంటే ఎలా నెగ్గేది శివరాజన్న అంట. ఓకే జగనన్న, నువ్వు ఒక సరి ఏంద్ర స్వామి అవన్నీ వద్దులే. వీడు నొక్కే ఉత్తుత్తి బటన్ విద్యా దీవెన, వసతి దీవెన బటన్ నొక్కి చాలా రోజులైంది. ఇప్పుడు పరీక్షల సమయం, కాలేజు మేనేజ్మెంట్ ఫీజు కట్టలేని హాల్ టికెట్లో ఇవ్వనంటున్నారు. దరిద్రుడు పిల్లల భవిష్యత్తు ఆటలాడుతున్నాడంట. మేము బటన్ ఒత్తి చాలా రోజులు అయింది. ఏం పేరు? వీడి పేరు అశోక్. నీకు ఒకటే చెప్తున్నా, ఇప్పుడు బటన్ ఒత్తి చాలా రోజులే అయింది అశోక్, కానీ మా దగ్గర ట్రెజరీలో లెక్కలేదు నైనా, లెక్కలేదు. కానీ బటన్కి మాత్రం ఛార్జింగ్ పెట్టి అయితే బటన్ ఒత్తడం అయితే జరిగిందని అశోక్ అయితే తెలియజేస్తా ఉండా. బాయ్ వైసీపీ. ఎవరు? విష్ణువర్ధన్. అయ్యా విష్ణువర్ధను, ఏం బాయిలే ఏమిలే, ఖచ్చితంగా మేమే 2024లో భారీ మెజారిటీతో గెలుస్తామని తెలియజేసుకుంటూ, మీ అమూల్యమైనటువంటి మీ కామెంట్ రూపంలో కానీ తెలియజేశారు అంటే, మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇదే విధంగా ఈయనకు సుభానివాస్ గారికి నేనైతే వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ఇకనైనా సరే మేము మీరు ఇటువంటి ఎన్ని కామెంట్లు పెట్టుకున్నా ఏమి చేసినా కూడా మేమైతే ఖచ్చితంగా 175కు 170 స్థానాలు గెలుస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా మాకు ఓటేసి మేము రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో ఏ విధంగా తీర్చిదిద్దుతామనేది కూడా ఒకసారి మీరు ఆలోచన చేసుకొని మాకు ఓటేయమని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం.